ఎందుకు ఇలా చేస్తున్నావు? వాడికి మాత్రం మత్తెక్కింది. అందరికీ మత్తెక్కుతుంది, నాకు మాత్రం ఎందుకు ఎక్కట్లేదు? బా, అసలు ఏమైంది నాకు? అన్నయ్య ఇక్కడెవరు లేరు, కాపండి. అవునా? అన్నయ్యనట్టు ఎలా ఉంది? అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. నా పేరే కుకుటేష్, మేరానా కుకుటేష్, ఆగరా, హెసరే కుకుటేష్. నేను నీలవేణి నన్నయ్య. ఆహా, ఇప్పుడు అమ్మగారి దగ్గర దెబ్బలు తినలేను, పైనేమో చిన్నయ్య ఉన్నారు. సూపర్ సరుకు చిన్నయ్య. నా పేరే కుకుటేష్, మా నేమ్ ఈజ్ కుకుటేష్. రేయ్, ఇలా రారా. అమ్మ, మీరు ఇంకా పడుకోలేదా? రా. రేయ్, వాడి ఇంట్లో తాగి చేసే హడావిడినే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడానా? చంపేస్తాను. రాస్కెల్. నెక్స్ట్ రౌండ్ వేసేటప్పుడు పిలుగుతారా? ఐ విల్ కమ్ దేర్. ఓకే? రే కుకుటేష్, ఏంట్రా ఇది? వాట్ ఈస్ దిస్? అందరికీ మత్తెక్కుతుంది, నాకు మాత్రం ఎక్కట్లేదు. ఏంటమ్మా, భార్య డెలివరీకి ఆపరేషన్ థియేటర్ బయట నిలబడ్డ భర్తలాగా అంత టెన్షన్ గా తిరుగుతున్నాడు? తాగలేదు కదయ్యా, అందుకే ఆయన ఒక్క చోట కూడా నిలబడలేకపోతున్నారు. ఓ అని కంగారు పడిపోతున్నారు. కంగారు పండి, ఈ 4-5 సంవత్సరాల్లో ఇంత లాంగ్ టైం తాగకుండా ఉండడం చాలా పెద్ద విషయం. అందువల్లే ఈ కంగారు, టెన్షన్ అంతా. డాడీ డాడీ, ఇలా రండి, ఇలా రండి. రండి డాడీ. అరే ఏంటో చెప్పరా? డాడీ, నాకొక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది డాడీ. ఏంట్రా? ముందు ప్రాబ్లం ఏంటో చెప్పు. డాడీ, నేను మందు ఎలా తాగుతాను, ఎంతలా తాగుతానో అని మీకు తెలుసు కదా డాడీ. ముందు విషయం ఏంటో చెప్పు. నేను ఇన్ని రోజులుగా సేమ్ మందు, సేమ్ బ్రాండ్ తాగుతున్నాను, కానీ ఇప్పుడు నాకు మత్తెక్కట్లేదు డాడీ. మత్తెక్కట్లేదా? అవును డాడీ. ఏం వాగుతున్నావురా? ఏంటి మందెక్కువ ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో డాడీ, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా? ఆ అశోక్ గడు తాగాడు, వాడికి మత్తెక్కింది. ఇదిగో ఈ కుక్కుటేష్ గడు తాగాడు, వాడికి బాగానే మత్తెక్కింది. కానీ నాకు మాత్రం మత్తెక్కడం లేదు డాడీ. వై డాడీ? నాకేమైంది? ఎందుకు నాకు మత్తెక్కడం లేదా? ఏదో కొత్త కథ చెప్తున్నావు. అయ్యో డాడీ, నన్ను నమ్మరా మీరు? నేను నిజమే చెప్తున్నాను, ఎంత తాగినా కూడా నాకు మత్తెక్కట్లేదు. రేయ్, ఇప్పుడు నువ్వు మత్తులో వాగడం లేదు కదా? అయ్యో డాడీ, ప్రామిస్ 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 ప్రామిస్, మీరు నన్ను నమ్మరా? చూడండి చూడండి చూడండి, నా చేతులు ఎలా ఉనికిపోతున్నాయో. నా వల్ల కావడం లేదు డాడీ. ఒళ్ళంతా ఏదో అయిపోతుంది. కొంచెమైనా ఆల్కహాల్ లోపలికి వెళ్ళాలి. లైట్ గా మత్తెక్కేలా మందు కావాలి డాడీ. ఇప్పుడే కావాలి డాడీ. ప్లీజ్ డాడీ, ఇవ్వండి డాడీ, ఇవ్వండి ప్లీజ్ డాడీ. ఊరికే వాగకరా, నీ బాడీకేదో అయిందనుకుంటా. ముందెళ్ళి డాక్టర్ని కలుద్దాం పద. అయ్యో డాడీ, నా బాడీకి ఏ ప్రాబ్లం లేదు డాడీ. నేను తాగుతుంటే మత్తెక్కట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం డాడీ. అలా అయితే మంచికే అయిందని ఆ దరిద్రాన్ని వదిలేయచ్చు కదరా. ఏం డాడీ ఎలా అంటున్నారు? అయినా మీకు చెప్పాను చూడు. రే తారక్, రే పర్లేదమ్మా, మొదటి ప్రయత్నంలోనే నువ్వు గెలిచావు.
ఇప్పటి వరకు తాగనీయకుండా చూసుకున్నావు కదా, సూపర్. ఆ కంగారు టెన్షన్ అంతా తాగకుండా ఉన్నాడు కదా, దానివల్ల వస్తోంది. అవునయ్యా. కానీ దీంతో ఆపడమ్మా. ఎలాగైనా తాగే తీరాలని ఏమైనా చేస్తాడు. వాణ్ణి బయటికి వెళ్ళనీయకుండా ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి, లేదంటే మన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అలాగేనయ్యా. తర్వాత ఏం చేయాలయ్యా? నేనేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా, నీకేదనిపిస్తే వచ్చి. అలాగేనయ్యా. ఇదిగోండక్క. ఇవ్వు. అక్క, నేను టీ బాగా పెడతానక్క. ఈ ఫిల్టర్ కాఫీ మాత్రం అస్సలు పెట్టలేనక్క. అదేం పెద్ద విషయం కాదు. ఇదిగో ఈ కాఫీ పొడిని ఈ ఫిల్టర్ డబ్బా ఉంది కదా, అందులో వేసి సగానికి వేడి నీళ్లు పోసి మూత పెట్టేస్తే చాలు, డికాషన్ రెడీ అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత దీన్ని ఒక గ్లాసులో పోసి అందులో పాలు పోసేయాలి. ఏమో అక్క, నాకు మాత్రం రాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కరెక్ట్గా రానే రాదు. మీరొక్కసారి చేసి చూపిస్తారా? దానికే ఉంది, హ్యాపీగా చేసి చూపిస్తాను. ఈ ఇంట్లో చాలా మంది కాఫీనే తాగుతారు. కోటి గారికి, మహేంద్రయ్య గారికి మాత్రం టీ అంటే చాలా ఇష్టం. ఇదిగోండక్క. ఇది డికాషన్. ఇది పోసాక ఇలా పోయాలి. ఇది తీసుకెళ్లి అమ్మగారికి ఇచ్చేసిరా. నేనా? అయ్యో వద్దక్క, మీరే తీసుకెళ్ళి ఇవ్వండక్క. మరి నువ్వెప్పుడు అలవాటు చేసుకుంటావు? ఆవిడ నిన్నేమి అనరు. ఒకవేళ నిన్నేమైనా అడిగినా ఆవిడ అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. వెళ్ళు, వెళ్ళి ఇచ్చేసిరా. అలాగే అక్క. అమ్మా, కాఫీ. నీ పేరేంటి? రేణుక అమ్మా. ఏ ఊరు? మచిలీపట్నం అమ్మా. చూడు, ఇది చాలా పెద్ద ఇల్లు. ఇక్కడికి చాలా పెద్ద పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసి నీట్గా ఉంచాలి, సరేనా? అలాగేనమ్మా. ఎవరిని ఎలా పిలవాలో తెలుసుకుని మర్యాదతో పిలవాలి. ఖచ్చితంగా అమ్మా. చాడీలు చెప్పడం అనేది నాకు అస్సలు నచ్చదు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అనేది ఉండకూడదు. అయ్యో అమ్మా, అలాంటివేవి నాకు తెలీదమ్మా. కిచెన్లో ఉంది కదా, అది ఇంతకు ముందే తెలుసా నీకు? తెలీదమ్మా. తను నన్ను కాపాడినప్పుడు మాత్రమే నాకు తెలుసమ్మా. అంతకు ముందు తన్ని నేనెప్పుడు చూడలేదు. ఈ ఇంటికి సంబంధించినంత వరకు నేను చాలా స్ట్రిక్ట్. ఈ ఇల్లు మహారాణి కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందమ్మా. అన్నింటికన్నా ఒక ముఖ్యమైన విషయం, అక్కడ కిచెన్లో ఉంది కదా, దాంతో అస్సలు మాట్లాడకూడదు, సరేనా? అలాగేనమ్మా. కాఫీ ఇవ్వు.